మూవింగ్ ఆన్, విజయవాడ దుర్గగుడిలో అధికారుల నిర్లక్ష్యం మరోసారి బయటపడింది. ఆలయంలో భక్తులు విద్యుత్ షాక్ గురయ్యారు. ఉచిత ప్రసాదం కౌంటర్ దగ్గర భక్తులకు విద్యుత్ షాక్ తగిలింది. వెంటనే అధికారులు అప్రమత్తమై విద్యుత్ సరఫరాను నిలిపివేశారు. ఆలయ అధికారుల వరుస నిర్లక్ష్యంపై భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. విజయవాడ దుర్గగుడిలో అధికారుల నిర్లక్ష్యం మరోసారి బయటపడింది. ఆలయంలో భక్తులు విద్యుత్ షాక్ గురయ్యారు. ఉచిత ప్రసాదం కౌంటర్ దగ్గర భక్తులకు విద్యుత్ షాక్ తగిలింది. వెంటనే అధికారులు అప్రమత్తమై విద్యుత్ సరఫరాను నిలిపివేశారు. ఆలయ అధికారులు వరుస నిర్లక్ష్యంపై భక్తులు మండిపడుతున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. సతీష్, ఆ భక్తులు ఎవరైనా గాయపడ్డారా? భక్తులు ఏం చెప్తున్నారు? విద్యుత్ షాక్ జరగడానికి గల కారణాలు ఏంటి అసలు? కార్తిక్, విజయవాడ కనకదుర్గమ్మ దేవస్థానంలో మరొకసారి అధికారుల నిర్లక్ష్యం బయటపడింది. ఈ రోజు విజయవాడ ఇంద్రకీలాద్రి పైన ఉచిత ప్రసాద వితరణ కేంద్రం ఏదైతే ఉందో అక్కడ భక్తులకు కరెంట్ షాక్ తగిలింది. ప్రసాదం తీసుకునేటువంటి క్రమంలో ప్రసాదం పంపిణీ సందర్భంగా అయితే వెంటనే అక్కడ ఉన్నటువంటి సిబ్బంది గుర్తించిన భక్తులు గుర్తించడంతో ఎవరికి కూడా ఎటువంటి ప్రమాదం చోటు చేసుకోలేదు. భక్తులకు కరెంటు షాక్ కొట్టడంతో వెంటనే ప్రసాదం పంపిణీని నిలిపివేశారు. మెయిన్ ఏదైతే విద్యుత్ సరఫరా చేసేటువంటి మెయిన్ ఉంటుందో దాన్ని ఆపేసి ప్రసాదాన్ని ప్రస్తుతం పంపిణీ చేస్తున్న పరిస్థితి. గడిచినటువంటి వరుసగా 15 రోజుల్లోనే విజయవాడ దుర్గగుడిలో వరుస అపచారాలు చోటు చేసుకోవడం, అధికారుల నిర్లక్ష్యం బయటపడడం అన్నది ఇప్పుడు భక్తులను తీవ్ర ఆందోళనకు గురి చేస్తుంది. ఈ రోజు విద్యుత్ శాఖ కాక నిన్న జరిగినటువంటి సంఘటన కూడా ఏదైతే అమ్మవారి వరుసగా జరుగుతుంది. శనివారం ఈ రోజు నిర్వహించేటువంటి శ్రీచక్ర అర్చనలో ఉపయోగించే ఆవు పాలలో పురుగులు బయటపడ్డాయి. పురుగు కనిపించడంతో కొద్దిసేపు అర్చకులు నిలిపివేశారు. టెట్రాప్యాక్ పాలను వాడారు. ఆ వాడినటువంటి టెట్రాప్యాక్ లో పురుగులు రావడం, అమ్మవారి పూజలో అసలు తాజా గోక్షీరం వాడాల్సి ఉన్నప్పటికీ కూడా టెట్రాప్యాక్ పాలు వాడడం పట్ల అర్చకులు కూడా అభ్యంతరం వ్యక్తం చేస్తారు. వెంటనే పాలు పంపాలని ఆలయ వాట్సాప్ గ్రూప్ లో అర్చకులు మెసేజ్ పెట్టారు. మెసేజ్ పెట్టినప్పటికీ కూడా దాదాపుగా అరగంట సేపు ఆవు పాలను తీసుకురాలేదు. అరగంట తర్వాత తీసుకొచ్చారు. ఈ అరగంట సేపు కూడా అర్చన కూడా నిలిచిపోవడంతో భక్తులు తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. పాలు వచ్చిన తర్వాత అర్చనను కొనసాగించారు. అదేవిధంగా డిసెంబర్ 27వ తేదీన ఏకంగా అమ్మవారి కనకదుర్గమ్మ ఆలయానికి విద్యుత్ సరఫరా కూడా నిలిపేశారు సిపిడిసిఎల్ అధికారులు. విద్యుత్ బకాయిలు కట్టలేదంటూ విద్యుత్ సరఫరా నిలిపేయడం, ప్రభుత్వం దీనికి సంబంధించి ఏ కింది స్థాయి అధికారిపై చర్యలు తీసుకొని చేతులు దొరుకుతుంది తప్ప ఒక పెద్ద స్థాయిలో జరిగిన నిర్ణయాన్ని పట్ల కూడా నిర్లక్ష్యం వ్యవహరించారు. సో ఇప్పుడు ఈ రెండు సంఘటనలు మరొక ముందే మళ్ళీ దుర్గగుడి ప్రసాద పంపిణీ ఏదైతే ఉచిత ప్రసాద పంపిణీ ఉంటుందో ఉచిత ప్రసాద పంపిణీ దగ్గర భక్తులకు స్వల్పం కరెంట్ షాక్ అయింది. ఆ భక్తులకు కరెంట్ షాక్ కొట్టడం వల్ల ప్రసాదం పంపిణీని కూడా నిలిపివేశారు. మెయిన్ ఆపి ప్రసాదం పంపిణీ చేస్తున్నారు. విద్యుత్ ఎందుకు ఈ ప్రమాదం చోటు చేసుకున్న సంబంధించి అధికారులు సమీక్ష చేస్తున్నారు. అయితే 15 రోజుల్లోనే 3 వరుస అపచారాలు సంఘటనలు చోటు చేసుకోవడం అన్నది మాత్రం భక్తులు ఆందోళన కలిగిస్తుంది. రైట్ సతీష్.